హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత ఇవాళ మనతో పాటు ఒక అద్భుతమైన సీనియర్ నటి ఉన్నారనమాట ఇంట్రడక్షనే అస్సలు అవసరం లేదు ఎందుకంటే నేను పేరు చెప్పగానే మీరు అందరూ రిలేట్ అయిపోతూ ఉంటారు అరే మన అమ్మ కదా మన వదినమ్మ కదా మన అక్క కదా ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ మన ఇంట్లో ఆవిడలాగా వాళ్ళు ఒదిగిపోతూ ఉంటారు ఆ క్యారెక్టర్స్లో ఆవిడ ఎవరో కాదు మన సీనియర్ నటి సుధా అమ్మగారు ఉన్నారు మరి వెల్కమ్ చెప్పేద్దామా హాయ్ మేడం హాయ్ ఎలా మ్యామ్. ఉన్నారు బాగున్నామా? మీరందరూ ఎలా ఉన్నారు? బావున్నాను. ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్‌గా ఉన్నారు తెలుసా మీరు? ఓహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాగానే నేనొకటి అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ చెప్పులు పక్కన పెట్టి, కెమెరాకి ఒక రెస్పెక్ట్ లాగా ఇయ్యడము, దేవుడికి దండం పెట్టుకోవడము, ఆ డెడికేషన్ ఇప్పటి తరంలో నేను ఎవ్వరిని చూడలేదు. మిమ్మల్ని నుంచే చూస్తున్నాను నేను. అది ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పుడు అలాగే ఉంటారా మీరు? ఎప్పుడూ ఉంటానమ్మా. ఇప్పుడు మన ముందుకి ఇప్పుడు బయట వాళ్ళు ఆడియన్స్ ఉన్నారు. ప్రేక్షకులు మనల్ని చూడడం ఎక్కడి నుంచి చూస్తారు? హ్మ్. మనం చూపించేది ఎవరు? ఒక కెమెరాస్. కెమెరా నుంచి కెమెరామన్ అదే హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. హ్మ్. వాళ్ళు మనకి దేవుళ్ళు. హ్మ్. అంటే లోపల తల్లిదండ్రులను తలుచుకుంటాను అబ్బా! ఓకే. ప్రతిరోజు. హ్మ్. ఈవెన్ టుడే నేను కాఫీ తాగాలంటే మార్నింగ్ ఫస్ట్ మిల్క్ ఏమో కృష్ణుడికి పెడతా. అబ్బా! విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం. వావ్! ఆయనకి పాలు. హ్మ్. తర్వాత కాఫీ కలిపానంటే అమ్మ నాన్నకి పెడతా. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కాఫీ అంటే చాలా ఇష్టం. ఓకే. అది పెట్టి తాగిన తర్వాతనే నా డే స్టార్ట్ అవుతది. వావ్! 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 ఇట్లా డెడికేషన్ అంటే చూస్తుంటే నేను అలా చెయ్యాలేమో అనిపిస్తుంది. ఐయామ్ ష్యూర్ నాలాగా ప్రేక్షకులు గూడా ఇంత డెడికేషన్ ఇలా చెప్పేవాళ్ళు చాలా అరుదైపోయారు మేడం. సో, ఇంతకీ ఏం జేస్తున్నారు? చాలా బిజీగా అయితే కనిపిస్తున్నారు. కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఇప్పుడు వెంకట్రామయ్య గారి తాలూకాతో మా ముందుకొస్తున్నారు. మంచిగా అనిపిస్తది. మరో అద్భుతమైన క్యారెక్టర్. ఎన్నో క్యారెక్టర్స్ వందలాది సినిమాలు జేశారు మీరు. ఇప్పుడు ఇదొక క్యారెక్టర్. ఏంటి ఈ సినిమాలో ఇంకేం స్పెషాలిటీ చూపించబోతున్నారు మాకు? ఈ వెంకట్రామయ్య గారి తాలూకా అన్నదేంటంటే కోమలి. ఆ! ఒక ఆడపిల్ల తన సొమ్ము తన కోసమే ఉంచుకోవచ్చు. హ్మ్. కానీ ఒక 100 కుటుంబాలని కాపాడడానికి ముందడుగేసింది కదా! ముందు ఆ అమ్మాయికి నేను థాంక్స్ చెప్పి నాకంటే చిన్న పిల్ల. నా కూతురు వయసే. అయినా దండం పెట్టకూడదు కానీ దీర్ఘాయుష్గా ఉండాలి, దీర్ఘ సుమంగలిగా ఉండాలని ఆశీర్వాదం బ్లెస్ చేయొచ్చు. తనెప్పుడు ఎక్కడి నుంచొచ్చిందో గుర్తుపెట్టుకుంటారు మ్యామ్. అంటే ఇంటర్వ్యూకొచ్చినప్పుడు చాలా డౌన్ టు ఎర్త్. ఎంత ఆమె ప్రొడ్యూసర్ అయినా ఈ ఈ మధ్య కాలంలో 1, 2 చిన్న పాత్రలు చేసినా, ఏది చేసినా చాలా ఇలా చూపించుకుంటూ ఉంటారు. కానీ తను ఒక సినిమా మొత్తము అందరికీ మన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఎంత ఒదిగున్నారో అసలు ఎలాంటిదేమీ లేదు. ఆవిడ గురించి ఆవిడ మీ మాటల్లో అమ్మాయి గురించి చెప్పాలంటే నా కూతురు పెద్ద కూతురుగా చేసింది. ఈ హ్మ్. వెంకటరమయ్య గారి తాలూకా అవును. పిక్చర్‌లో అవును. కూడా నా కూతురుగా ట్రైలర్ చేసింది. చూసాం. అంత టెన్షన్ ఉన్నా కూడా ఒక ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు లేకపోతే ఒక డైరెక్టర్ లేదు. ఒక హ్మ్. టెక్నీషియన్స్ లేదు. కెమెరామెన్ గానివ్వండి, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్, మేకప్ డిపార్ట్‌మెంట్ మొత్తం 24 క్రాఫ్ట్స్ అందరూ అందులో ఒక గ్రూప్ వర్క్‌గా చేస్తున్నాం. హ్మ్. మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్స్‌ని డైరెక్టర్‌ని అంటూ చెప్తారు. ఉంటాము. కానీ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఆ డైరెక్టర్ కూడా ఉండరు కదా! హ్మ్. దీనివల్ల కొంతమంది డైరెక్టర్స్ నాకు కోపడతారు. అవును. సుధమ్మ ఎందుకిలా అన్నారని. కానీ నిజం నా నాలెడ్జ్ బై రికమాండ్స్ మై వ్యూ హ్మ్. ఒక ప్రొడ్యూసర్ లేకపోతే మేమందరం లేవు. రైట్. ఓకే. అవును గదా! అంతే కదా! గదా! వాళ్ళొక డైరెక్టర్ ప్రాజెక్ట్. ఆ! ముందడుగేసి ఆ డబ్బు ఇవ్వడం వల్ల ఇంతమంది ఫ్యామిలీ బతుకుతున్నాం. హ్మ్. ఈ విషయంకొస్తే కోమలి గారు మాట్లాడారు. ఒక 3 మంత్స్ ముందు ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందు హ్మ్. డైరెక్టర్‌ను కోమలి గారు మాట్లాడారు. ముందు కోమలి గారే మాట్లాడారు. హ్మ్. కోమలి గారు అన్నది ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ స్థానంలో ఉన్నారు కాబట్టి అబ్బా! అలా ఓకే. చెప్పాలి. బయట మాట్లాడేటప్పుడు మనం దగ్గర ఉన్నప్పుడు ఎలాగైనా అవును. మాట్లాడుకోవచ్చు. ఏంటమ్మా అనొచ్చు. హ్మ్. కానీ ఒక నలుగురు ముందు మాట్లాడేటప్పుడు ఆ మర్యాద ఇవ్వాలి అమ్మాయికి. హ్మ్. ఇప్పుడు నేను మర్యాద ఇస్తే నా పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయికి మర్యాద ఇస్తారు. అవును. అవును. నేనెప్పుడు ఎప్పుడు అలాగే చూస్తాను. అందరిని అలాగే చూస్తాను. హ్మ్. హ్మ్. ఒక 3, 4 మంత్స్ ముందు మాట్లాడింది. "అమ్మా నేనిప్పుడు ఒక పిక్చర్ చేయబోతున్నాను" అంటే. "అమ్మ ఎవరు?" అని అడిగాను. హ్మ్. "నేనమ్మా సింగరు కోమలిని." ఫోక్ సింగర్. "మీరేం చేస్తున్నారమ్మా?" అన్నాను. "ఈ పిక్చర్ ప్రొడ్యూస్ చేయబోతున్నానమ్మా" అన్నాను. హ్మ్. ఒక్క క్షణం ఆగాను. అంత ధైర్యం ఈ అమ్మాయికి అనుకున్నా. తర్వాత ఓకేమ్మా నేను చేస్తాను. ఎన్ని రోజులు కావాలి అని హ్మ్. మాట్లాడిన తర్వాత నేనన్నాను
అమ్మ డైరెక్టర్‌ని లేదా కో డైరెక్టర్‌ని నాకు ఒకసారి కథ చెప్పమనండి. అవును. ఎందుకంటే ఏదో నేను ఉన్నాను. ఒక ప్రాపర్టీలాగా వచ్చి చేయడానికి నేను మనసు చంపుకుని నేను రాలేనమ్మా. ఈ మధ్య కాలంలో అవే చూస్తున్నాం చాలా సినిమాల్లో. చాలా వరకు ఇప్పుడు మదర్ అన్నవాళ్ళు ఎలాగంటే ఏదో ఇంట్లో ఒక వస్తువు ఉంది. సమాజంలో అలాగే జరుగుతుంది. పిక్చర్‌లో కూడా అలాగే చూపించడం అన్నది కష్టంగా ఉంది మనసు. కొంతమంది మదర్స్ అయితే పాపం ఎందుకు ఇది చేస్తున్నారు? ఒకవేళ ఫినాన్షియల్లీ ఏదైనా బ్యాడ్ షేప్‌లో ఉన్నారా? అవసరమేమో. హ్మ్. అవసరం వచ్చిందా? హ్మ్. సరే ఇప్పుడు దాని మీదే బతికే వాళ్ళకైతే ఓకే. కొంతమంది కావాలని చేస్తుంటే అది చూసి మనసు కొంచెం అది కష్టపడుతుంది. ఎంకరేజ్ చేయడం ఎందుకు? ఎందుకు? హ్మ్. అట్‌లీస్ట్ ఇంకో లేని వాళ్ళైనా బతుకుతారు కదా! అని. అది ఒక్కటి. తర్వాత ఇంక ఈవిడ విషయంకొచ్చేటప్పుడు ఈ అమ్మాయి ఇంత ధైర్యం చేసుకుంది ఎలాగా? అంటే ఒక సినిమా చెయ్యడం అన్నది సామాన్యమైన విషయం కాదు. హ్మ్. చాలా ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కళ్ళదలా చెప్పలేం. హ్మ్. లొకేషన్ చూడాలి. పెద్ద బర్డెన్ అది. అవును. కొండ ఎక్కి తల మీద కొండని తల మీద పెట్టుకున్నట్టు ఉంటుంది. పెద్ద బాధ్యత అది. చాలా బాధ్యత. హ్మ్. నేనెందుకు బర్డెన్ అన్నానంటే, వాళ్ళకి అందులోనే ఉన్న వాళ్ళకి ఓకే. హ్మ్. అమ్మాయి ఒక సింగర్‌గా అంత సొమ్ము సంపాదించుకున్న ఒక ఆడపిల్ల, హ్మ్. ఒక తల్లిగా నాకనిపిచ్చిందమ్మా. చెప్పాను ఇలా డైరెక్టర్ మాట్లాడమన్నాను. ఓకే. మాట్లాడతానమ్మా అన్నారు. ఒక 3 మంత్స్ అయింది దాని గురించి వాళ్ళు మాట్లాడలా. అంటే వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ ప్రీ ప్రొడక్షన్స్ అన్నీ చూసుకుంటున్నారనమాట. ఓకే. ఓకే. అన్నీ అయిపోయింది. సడెన్‌గా ఒక వన్ డే కాలొచ్చింది. హుహు. ఈవినింగ్ అరౌండ్ 4:30, 5:00కి. మా డైరెక్టర్ మాట్లాడతారు. కో డైరెక్టర్ మీతో సబ్జెక్ట్ చెప్పమంటున్నారు. ఎవరమ్మా అని అడిగాను మళ్ళీ. హ్మ్. ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది కదా! ఆ! ఓకే. ఆ! అమ్మ నేను ఇంతకు ముందు మాట్లాడాను. కోమలి అమ్మ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పారు. ఓకే. మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. హ్మ్. నా క్యారెక్టర్ చెప్పారు. హ్మ్. నచ్చింది. హ్మ్. ఎందుకంటే ఆల్మోస్ట్ నా క్యారియర్ పరంగా చూసుకుంటే, నేను చేసే క్యారెక్టర్‌కి కొంచెం రిలేటెడ్‌గానే ఉంటది ఈ హ్మ్. క్యారెక్టర్. హ్మ్. ఇందులో ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్న మదర్. ఓకే. హ్మ్. మిగతాది కంపారిటివ్‌లో చూస్తే, ఒక 'నువ్వు నాకు నచ్చవు' కానీ, 'అత్తడు' కానీ, 'నువ్వు లేక నేను లేక' కానీ, 'నువ్వే నువ్వే' కానీ ఇవన్నీ చూసుకుంటే హీరోయిన్స్‌కి, హీరోస్‌కి మదర్‌గా ఒక ఫ్రెండ్లీ మదర్ ఎలా ఉంటుందో అలాగే ఎళ్ళాననమాట. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఏడుపు అది ఒక ట్రాక్ సెపరేట్‌గా. ఇలా ఉంటే ఈ క్యారెక్టర్ చూస్తే ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఈవిడ. హ్మ్. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. హ్మ్. అంటే ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్న మదరు చేసి తర్వాత ఇలా అవుతున్నారు వీళ్ళ పిల్లల వల్ల. హ్మ్. పిల్లలకి ఏమవుతుంది ఓకే. అన్నది. ఒక హ్మ్. మదర్ బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ హ్మ్. ఎంతవరకు ఉంటుంది అని ఈ ఓకే. క్యారెక్టర్ అన్నమాట. రైట్. వాళ్ళ లైఫ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఒక అమ్మ, నాన్న ఎంతవరకు తీసుకోవాలి. ఉంటున్నారు హ్మ్. అన్నది. అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు బావుండాలని కోరుకుంటారు కదా! అవును. వాళ్ళు చేసేది ఎవరి కోసం? మా పిల్లలు కోసం. పిల్లల బావుండాలని కోసం. కదా! హ్మ్. వాళ్ళ కష్ట సుఖం ఏంటి అన్నది తెలుసుకోవడానికి పిల్లలు ముందు అది తెలుసుకోవాలి. హ్మ్. ఈ పిక్చర్ వరకు చూస్తే ప్రతి పిల్లలు ఓహ్! ఇలాగే మా అమ్మ చెప్పేది కదా! ఇలాగే కదా హ్మ్. మా నాన్న అన్నారు. హ్మ్. ఇలాగే కదా మా అమ్మ తిట్టింది నన్ను. ఇప్పుడు నేను బాగున్నానంటే మా అమ్మ వల్ల కదా! అని ఒక్క క్షణమైనా రిలేట్ అవుతారమ్మా. ఇప్పటికి గూడా అమ్మ, నాన్న చెప్పినవి ఎప్పుడైనా మనం వినకుండా అది చేసామంటే అది తప్పైతే ఖచ్చితంగా మనకు మా అమ్మ, నాన్న గుర్తొస్తారు. అది అప్పుడు చెప్పినప్పుడు వినాల్సింది కదా! అని. ఆ మాటలు అప్పుడు మనకి తియ్యగా ఉండదు. కానీ తర్వాత అది మన లైఫ్‌లో ఒక సర్కమ్‌స్టాన్సెస్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. సో, అలా అమ్మ, నాన్న పాత్ర అనేది మన లైఫ్‌లో ఎంతో గొప్పదైనది. ఈ మధ్య కాలంలో ఆ బంధాలు అవన్నీ సరే వెళ్ళిపోతూ ఉన్నాయి. అది మనం మళ్ళీ మాట్లాడదాము. అయితే అమ్మ మీరు ఈ సినిమా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అండ్ ఈ సినిమా చేసిన తర్వాత మీకు ఏమనిపిచ్చింది? అంటే మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం జెప్తారు? అంటే యూజువల్‌గా నా పిల్లలతో నేను ఇంత ఫ్రెండ్లీగానే ఉంటాను. హ్మ్. తిడతాను కూడా. ఆ! నువ్వు చెయ్యకపోతే ఇప్పుడు మా అమ్మాయి ఉంది. హ్మ్. వంట చేయమంటాను. హ్మ్. ఆదివారం సెలవు. హ్మ్. అట్‌లీస్ట్ నాకు మిగతా రోజుల్లో రెస్ట్ ఉండాలి. పని చేస్తున్నప్పుడు మిగతా రోజైనా కష్టపడుతున్నాను. ఒక్క రోజైనా తను చెయ్యొచ్చు కదా! అని అనుకుంటాను గదా! అవును. నాకిష్టమైనది నేను చేసుకుంటాను. నీకిష్టమైనది నువ్వు చేసుకో. హ్మ్. నా మనవరాలు 6 ఇయర్స్ అమ్మాయి ఉంది. ఓకే. దాంతో ఆడుకోవడానికి నాకు టైం దొరకాలి గదా! హ్మ్. అందుకే అవన్నీ చేసుకున్నప్పుడు ఏదైనా చెయ్యమంటే చేస్తానమ్మా అంటది. నాకు కోపమొస్తది. అప్పుడు ఏం చేస్తానంటే ఏం మాట్లాడను. హ్మ్. ఏం జేస్తారప్పుడు? అస్సలు మాట్లాడను. నా మీ మ పని చేసేసి ఆ! కామ్‌గా ఎళ్ళిపోతాను. ఆ! వాళ్ళకర్థమవుతుందా మీ అర్థమవుతది. కోపమొస్తుంది? అమ్మ మాట్లాడలేదంటే
తప్పకుండా ఏదో ఒకటి తప్పు చేసి ఉంటాం అని గబగబా వస్తుంది. ఉమ్, ఇష్టం ఉంటే చేయి, లేకపోతే వదిలే ఆ. అంటనమాట. ఆ సౌండే కొంచెం హై పిచ్‌కి వెళ్తది. అప్పుడు ఉమ్, అర్థమైపోతది. ఉమ్, ఉమ్, అంతే మిగతా టైంలో అంతా ఫ్రెండ్లీగా ఉంటాం. ఉమ్, నేను మా అమ్మాయితో టూ వీలర్‌లో ఎళ్తా, నా ఓకే. మనవరాలతో ఆడుకుంటా, ఉమ్, ఉమ్, మంచి సల్వార్ కమీజ్ ఏసుకుంటా. ఇద్దరు బయటికి నడుచుకుని ఎళ్ళిపోతాం. ఉమ్, చాలా దూరంగా అలాగా నడుచుకుని ఎళ్ళిపోయి ఆటోలో వస్తాం. ఆ, అన్నీ చేస్తాను. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగే. ఉమ్. అన్నీ అనుభవించాలి లైఫ్‌లో. అవును. మీరు బయటికెళ్తున్నప్పుడు గుర్తుపడుతుంటారా అమ్మ? చాలా గుర్తుపడతారు. అప్పుడు వాళ్ళు అందిస్తున్న ప్రేమ ఎలా ఉంటది మీకు? అంటే ఇది అందరికి దొరకదు కదమ్మా! అంతే కదా! మనం ఎంతో భాగ్యం చేస్తుంటే కానీ ఇది దొరకదు. అందుకే చాలా సంతోషంగా తీసుకుంటాను. హ్మ్. మంచిగా మాట్లాడతాను హ్మ్. వాళ్ళతో. హ్మ్. అంటే వాళ్ళతో కూడా కొంచెం కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి గదా! హ్మ్. అది కూడా మనకి ప్లస్ అవుతది. ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? బాగా ప్రేమతో ఇబ్బంది పెట్టారా ఎప్పుడైనా? చాలా వరకు పెట్టారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 డేస్ ముందు కూడా జరిగింది. ఓకే. మార్కెట్‌లో ఫ్రూట్స్ కొంటున్నానన్నమాట. ఆ! ఒక ఆవిడ వచ్చి, "ఏవండీ మీరు పిక్చర్‌లో అవన్నీ చేసి" ఇంతకీ మన తెలుగు వాళ్ళే. ఆహా! ఉన్నది తమిళనాడులో జరుగుతుంది ఇది. చెన్నైలో జరుగుతుంది. ఆహా! జస్ట్ 3 డేస్ అవుతుందమ్మా. ఆ! మీరంటే నాకు చాలా ఇష్టమండి. మా ఆయన కూడా సీరియల్‌లో ఉన్నారు. ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడాను. ఫోను నంబర్ ఇవ్వండి. అప్పుడప్పుడు మాట్లాడతాం. ఈ ఈ ఇలాగే ఈ స్టైల్‌లోని. ఓకే. నేను ఇలా చూసాననమాట. వీళ్ళు మిమ్మల్ని ఏంటి ఎంత తీసేసుకున్నారో పర్సనల్‌గా అసలు. ఏదో అంటే చాలామంది నన్ను వాళ్ళింటి మనిషిలాగానే అందుకే. ట్రీట్ యెస్. చేస్తున్నారు. యెస్. వాళ్ళ మనసులో అలాగే హ్మ్. చోటు ఇచ్చారు. హ్మ్. కానీ పబ్లిక్‌లో అలా కాదు కదా! వాళ్ళు ఎవరో నాకు తెలీదు. అసలు మొహమాటం గూడా లేకుండా. లేకుండా. మొన్న కూడా మీరు ఇవ్వనన్నారు. ఇస్తే ఏం పోతదంట? ఆ! ఇవ్వచ్చు కదా! అన్నారు. నేను ఇలా మీరు చూసి ఒక్కసారి షాక్ అయ్యి ఉంటారు. అమ్మ మీరెవరో నాకు తెలీదు. హ్మ్. నేను నంబర్ ఇచ్చానంటే, నా టైమింగ్ మీకు తెలుసా? హ్మ్. నేను ఫోన్ ఎత్తకపోతే మీరేమనుకుంటారు? హ్మ్. ఈవిడకి ఎంత పొగరు ఫోన్ కూడా ఎత్తట్లేదు అనుకుంటారు. హ్మ్. అది మీ మీ నా ఇబ్బంది మీకు అర్థం అవ్వదు. అవును. కానీ మీరు టైం చూసుకొని చెయ్యరు. హ్మ్. మీ వల్ల ఇంకో వాళ్ళకెళ్తది. హ్మ్. అసలు నాకిష్టం లేనప్పుడు మీరు ఫోర్స్ చేయకూడదమ్మా నేను ఇవ్వలేను. హ్మ్. మా ఆయన కూడా సీరియల్‌లో అవన్నీ చేస్తున్నారు కదా! ఇవ్వచ్చు కదా! అంటే, లేదమ్మా ఇబ్బంది పెట్టకండి. ఆ! సారీ అమ్మా. ఆ! ఇది రెండోసారి. ఆ! ఇంకోసారి అడిగారంటే గట్టిగా మాట్లాడాల్సొస్తదమ్మా. అంతే ఇది కూల్‌గా ప్రేమ చెప్పేసి ఎక్కువైతే ఇలా ఉంటది మరి. ఉంటుంది. అయితే అమ్మ ఇప్పటి వరకు మీరు చేయని క్యారెక్టర్ ఇంకా ఏదైనా చెయ్యాలి అని ఉందా? లేదా ఇప్పటి వరకు ఎవరైనా చేసినా ఆ క్యారెక్టర్ నేను చెయ్యాల్సిందే అని మీకు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎప్పుడు పాత కాలంలో 'సావిత్రి' గారు, 'సుజాత' గారు, 'సౌకార్జాని' గారు వీళ్ళు చూసేది వాళ్ళ సినిమా చూసి నేను చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాను కానీ ఈ మధ్య ఎప్పుడూ అలాగా రాలేదు. ఓకే. హ్మ్. ఇంకోటి చెప్పాలంటే క్యారెక్టర్స్ గురించి ఆలోచించేటప్పటికి కొంచెం రఫ్‌గా ఉన్న క్యారెక్టర్ చెయ్యాలని అమ్మ! ఆ! చాలా కోరిక ఉంది. అవునా? కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఆ! మేబీ నా మొహం సూట్ అవ్వదని వాళ్ళు నా మీద నమ్మకం లేదా? అదేమి లేదు. అంటే మేబీ ఇప్పటి వరకు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు చెప్పండి ఎలా ఉంటది? ఒక క్యారెక్టర్ చేస్తే అదే ముద్ర పడిపోతూ ఉంటదేమో కదా! నాట్ ఓన్లీ తెలుగమ్మా. ఆ! అన్ని లాంగ్వేజ్ అంతే. ఓకే. హ్మ్. ఒక తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇప్పుడు తెలుగు హిట్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా తమిళ్‌లో అడుగుతారు అదే క్యారెక్టర్. ఓకే. కొన్ని జరుగుతున్నాయి. అలాగ నేను 'శరణ్య' గారు అక్కడ తమిళ్‌లో చేసే క్యారెక్టర్స్ కొన్ని నేను ఇక్కడ తెలుగులో చేస్తాను. ఓకే. నేను చేసే పిక్చర్స్ ఆవిడ చేస్తారక్కడ. ఆహా! అలా కొన్ని ఉన్నాయి. హ్మ్. కానీ నేను చూడను. వీళ్ళు ఓకే. అదే సీన్స్ చూడండి అంటే చూడను అంటాను. అంటే ఎందుకంటే అది ఒక పొగరుగా కాదు. ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే వాళ్ళ స్టైల్ మనకి రాకూడదు. హ్మ్. ఎవరి స్టైల్ వాళ్ళదని ఉంటుంది కదా! అవును. హ్మ్. ఐయామ్ డైరెక్టర్ ఆర్టిస్ట్. హ్మ్. ఆయనకి ఏం కావాలో అది చేయడానికే నన్ను పిలిచారు. హ్మ్. ఆ క్యారెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకుని, ఆ ట్రస్ట్ నా మీద పెట్టారు. హ్మ్. హ్మ్. అలానప్పుడు నేను చెయ్యాలి. అవును. ఆవిడ చేయడానికి ఆవిడే చేయొచ్చు కదా! అందుకే నేను అలా అంటున్నాను కానీ, హ్మ్. మిగతా మనసులో వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. హ్మ్. అయితే అలా కొన్ని పిక్చర్స్ వచ్చినాయి. హ్మ్. చెయ్యడం జరిగింది. ఈ మధ్య అలా వస్తుంది. కానీ నేను చెయ్యను అంటున్నా. ఎందుకంటే ఎక్కువగా ఊరికే నించోవడం, హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అని పోతుందక్కడ. హ్మ్. మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పోతుంది. హ్మ్. క్యారెక్టర్స్‌కి ఏమి ఇంపార్టెన్స్ లేదు. హ్మ్. ఎందుకు చెయ్యడం అని.
అమ్మ పాత్రలే కాదమ్మా. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తున్నాము. అమ్మాయిలంటే ఒక గ్లామరస్ డాల్స్ లాగా పెట్టేయడం వరకే చూస్తున్నారు క్యారెక్టర్స్ కూడా. ఏదో అందంగా చూపించే వరకే చాలు అనుకుంటున్నారు. స్కోప్ లేకుండా హీరోయిన్ అయినా ఈ ఓరియెంటెడ్ స్కోప్ లేకుండా ఉన్న వివాదాలు గూడా వచ్చాయి మనం రీసెంట్‌గా చూస్తున్నాం. వాటి మీద మీరేమంటారు? ఎప్పుడు ఎలా మార్పు ఎలా వస్తది? ఏ క్యారెక్టర్‌కైనా ఆ స్కోప్ ఉన్నంత ఇవ్వచ్చు కదా! ఎందుకు అక్కడ ల్యాక్ అవుతున్నారు? అంటే కథ మారితే, కథకి ఇంపార్టెన్స్ ఉంటే, హ్మ్. కథని పట్టే కదా క్యారెక్టర్. హ్మ్. పని మనిషి పని మనిషిలాగా ఉండాలి. పని మనిషి ఓనర్‌లాగా బిహేవ్ చేయకూడదు. హ్మ్. కానీ డ్రెస్సింగ్ అవన్నీ చేసుకోవచ్చు. అమ్మాయికి కూడా ఆశ ఉంటది. హ్మ్. ఓనరు పట్టు చీర కట్టుకుని ఎళ్తున్నారంటే, పని మనిషి పట్టు చీర కట్టుకొని పనికి రాకూడదు గదా! అవును. హ్మ్. వాళ్ళకున్నది ఓకే. హ్మ్. అలాగని వాళ్ళ ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు కంపల్సరీగా పట్టు చీర కట్టుకొని ఎళ్ళాలి. హ్మ్. హ్మ్. అవును. ఎందుకంటే, ఈ పనివాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ పని చేసేటప్పుడు నీళ్లు పడతది. హ్మ్. ఆయిల్ పడతది. వంట అవును. చేస్తున్నప్పుడు ఆయిల్ పడతది. హ్మ్. ఎంత యాప్రాన్ కట్టుకున్నా కూడా దాని మీద ఉంటుంది కదా! పడుతుంది. వాళ్ళ డ్రెస్ పాడవుతది కదా! హ్మ్. అవును. అందుకే నేను చెప్పేది. ఆ వ్యూలోనే నేను చెప్తున్నాను. వాళ్ళు కట్టుకోకూడదు అని వాళ్ళు సించపరచట్లేదు నేను. హ్మ్. 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 కొన్ని చూస్తే మేకప్ వరకు చూస్తే ఎక్కువైపోతుంది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు చూస్తే సినిమా అన్నది ఒక 4 గోడ మధ్యలో ఉండేది. బయటికెళ్ళేది కాదు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే చాలా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసింది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. అవును. హ్మ్. ప్లస్ ఎక్కువుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మైనస్ డౌన్ హ్మ్. చాలా వరకు బ్యాడ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అవకాశాలొచ్చినా గూడా వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు గాబట్టే ఇస్తున్నారనుకోవచ్చా? అలాంటివి యాక్సెప్ట్ చేయకుండా ఉండుంటే ఇలాంటివి అంటే ఇట్లా ఒక బొమ్మల్లాగా నిల్చునే క్యారెక్టర్స్ తక్కువవ్వచ్చు కదా! 100% రైట్. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ఫుడ్ ఆఫర్ చేస్తున్నారు నాకు. హ్మ్. హ్మ్. లేదమ్మా థాంక్ యూ అమ్మా అంటే మీరు మళ్ళీ ఆఫర్ చెయ్యరు. హ్మ్. అవును. నాకు అవసరం కాబట్టి ఓకే. నాకు ఆకలి టైము. మీరు హ్మ్. ఫుడ్ ఆఫర్ చేసేటప్పుడు ఓకే. నేను తినేస్తాను. ఓకేనమ్మా ఇవ్వండి అంటాను. హ్మ్. అలాగే ఇది కూడా. అది అవతల వ్యక్తికి అర్థం గాదు. అందరిని ఒకేలాగా చూడడం. ఓకే. అది మైండ్‌సెట్ అలాగ ఉండడం వల్ల. హ్మ్. మరి ఇప్పుడు 'వెంకట్రామయ్య' గారి తాలూకా సినిమా విషయానికొస్తే చెప్పారు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని. ప్రేక్షకులు ఇంకా కొత్తగా మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? ఓహ్! సుధమ్మ ఇలా కూడా చేస్తారా అంటారు. అంతేనా? అంటే ఇలా కూడా తిడతారా అన్నట్టు ఉంటారు. ఆహాహా! ఇది నిజంగా తప్పకుండా పిల్లలు కనెక్ట్ అవుతారు అమ్మతో. హ్మ్. ఓహ్! ఆ వెంకటరామయ్య గారి తాలూకాలో అమ్మ తిట్టింది గదా! సేమ్ మా అమ్మ తిట్టింది మీ అని. అమ్మాయిల్ని ఏమని తిడతారు మీ పిల్లల్ని ఎప్పుడైనా తప్పు చేస్తే? నేనా? ఆ! నేనా? మా మదరా? మీరు, మీ మదర్ గూడా. మా మదర్ తిట్టారంటే, "బుద్ధి లేదు, కళ్ళు నెత్తికెక్కినయా" ఆ! అంటారు. ఎక్కడైనా ఏదైనా చేయలేకపోతే కాళ్ళు బానే ఉన్నాయి కదా! వెళ్ళు. హ్మ్. కుడికాలు పెట్టావు, ఎడంగాలు కూడా పెట్టు. నువ్వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కెళ్తావు. వావ్! ఓకే. అని ఇవాళ నేను ఇంత విల్ పవర్‌తో నేను మాట్లాడడం, ఇంత ముందుకు చేయడం, ఇలా ఉండడానికి కారణం మా మదర్. హ్మ్. చాలామంది చెప్తారు నా ఫాదర్, మదర్ బ్యాక్ బోన్ అని. హ్మ్. కానీ నా వరకు చూస్తే హార్ట్ బీట్ అంటాను వాళ్ళిద్దరిని. అంతే గదా! హ్మ్. నేనున్నంత వరకు వాళ్ళు నాతో ఉంటారు. హ్మ్. ప్రతి అడుగులో వాళ్ళు ఇద్దరూ ఉన్నారు. హ్మ్. వాళ్ళ బ్లెస్సింగ్ లేకపోతే ఈ లోకంలో ఏది జరగదమ్మా. చాలా బా జెప్పారు మేడం. హ్మ్. ఈ లోకం చూపించేదెవరు? అమ్మ, నాన్న. అమ్మ. అమ్మ. డైరెక్ట్ కనెక్షన్ అమ్మకి. హ్మ్. అమ్మ తర్వాత ఎవరికి ఉంది? నాన్న నాన్నకి. మనని తీసుకెళ్ళాడు. నాన్న తీసుకునెళ్ళి ఎక్కడ చేసాడు? ఒక గురువు దగ్గర ఇచ్చాడు. వీళ్ళ ముగ్గురిలో దేవుడున్నప్పుడు వావ్! హ్మ్. అన్నీ నేర్చుకోవచ్చు. వాళ్ళు చెప్పిందే. అవును. హ్మ్. అందువల్ల అమ్మ అన్నది లైఫ్‌లో చాలా ముఖ్యం. హ్మ్. మరి మీ పిల్లల్ని ఎలా దండిస్తూ ఉంటారు? ఎలా మాట్లాడకుండా ఉంటాను. అయ్యో! ఓకే. ఆ! ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం? అమ్మో! మీకు మౌనంలోనే వాళ్ళకి అర్థమైపోతదా? డమ్మని పెడతానన్ని. ఎక్కువ కోపం వస్తే గాని అన్నీ పగిలిపోద్దు. అమ్మమ్మో! కోపం అనేది అంత తొందరగా రాదు. మీకు రాదు. ఓకే. ఎప్పుడో హ్మ్. ఈవెన్ నా స్టాఫ్‌ని కూడా ఎప్పుడైనా తిట్టాలంటే మార్నింగ్ ఏదైనా వాళ్ళు రావడం ఇంటికి వచ్చేటప్పుడు మేకప్ ఎయడానికి రెడీ చేసేటప్పుడు ఇలా నా మొహం చూస్తారనమాట. వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉన్నారా? ఓకే. ఆ ఆ! డోర్ తీసేటప్పుడు తెలిసిపోద్ది వాళ్ళకి. ఆ! దాన్ని బట్టి అందరూ అలర్ట్ దాన్ని బట్టి అయితారు. అర్థం చేసుకుంటారు. కరెక్ట్‌గా ఉంటారు. అంటే కోపం అన్నది ఎప్పుడో మనం అనుకునేది జరగకపోతే కోపం వస్తది. హ్మ్. ఓకే. ఆ కోపం ఎలాగంటే మౌనంలో చూపిస్తా. హ్మ్. అయితే అమ్మ మీరెన్నో సినిమాలు చేశారు. ఎంతో పెద్ద పెద్ద నటులతో నటించారు. మీ ఫేవరెట్ ఎవరంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? సుధా సుధా. ఎందుకంటే ఎటు ఎ మామూలుగా అందరూ ఇష్టమే. హ్మ్. ప్రతి క్యారెక్టర్ ఇష్టపడే ఇది చేస్తున్నాం. మీరు చాలా బాగా చెప్పారు తెలుసా? ఎవ్వరో వేరే వాళ్ళ పేర్లు చెప్తూ ఉండడం ఎందుకు? మీరు గూడా ఒక నటులే. మీకు మీ ఫేవరెట్ అవ్వచ్చు కదా! ముందు
ఇది ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ యువర్ సెల్ఫ్. వావ్! హ్మ్. అంతేగా. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే హ్మ్. బయట ప్రపంచం అందంగా ప్రేమించినట్టు ఉంటది. హ్మ్. భలే చెప్పారు. అవును. ఈ మధ్యన అదే తక్కువైపోతుంది. ఎవరి కోసమో మనం బతకడం, ఎవరి కోసమో మనం మెప్పించడం ఎక్కువైపోయి, మనకి మనం కాన్ఫిడెన్స్ తగ్గిపోయి, చేయాల్సింది కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం. చేయలేకపోతున్నాం. కాన్సంట్రేషన్ మిస్ అవుతది. హ్మ్. డిస్ట్రాక్షన్ ఎక్కువొస్తది. హ్మ్. మీ హెల్త్ పాడవుద్ది. ఇవన్నిటికి పక్కన పెట్టండి. కాన్సంట్రేషన్ కూడా పక్కన పెట్టండి. మీ హెల్త్ పాడవుతది కదా! ఘోరంగా. మైండ్ కరెక్ట్ అయిపోతుంది మొత్తం. స్ట్రెస్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది జరగట్లేదు, ఇది జరగట్లేదని. హ్మ్. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు హ్మ్. అంత ట్రాఫిక్ ఉంది. ఎళ్ళేవాళ్ళు ఎళ్తే గాని ఎనకాల ఒకడు హార్న్ కొడుతూనే ఉన్నారు. నేనన్నాను, "ఎక్కడి నుంచి ఎళ్తావు నాన్న? అంతేగా. నువ్వేమన్నా హెలికాప్టర్‌లో ఎళ్తున్నావా? లేదు. పైన జుర్రుమని ఎళ్ళడానికి?" నువ్వైనా నేనైనా ఈ లేదు గదా! రోడ్‌లోనే ఎళ్ళాలి. నాకంటే ముందు బండి ఉంది. వెళ్ళాలి గదా! అంతేగా. వెళ్తే కదా! హ్మ్. మనం వెళ్లి చేరాలి. రైట్. నువ్వు ఎళ్ళాలి, నేను ఎళ్ళాలి. హ్మ్. అలా ఉంది గదా! ఇలా ఈజీగా తీసుకుంటే మన హెల్త్ స్పాయిల్ బావుంటుంది. మన అవ్వకుండా పని మనం జేసుకుంటాం. చేసుకుంటాం. అలాగే మేడం మీరు 'చిరంజీవి' గారితో చేశారు. 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు ఇలాంటి పెద్ద పెద్ద నటులతో అద్భుతంగా నటించారు. వాళ్ళతో మీకు ఉన్న ఒక మంచి మధురమైన ఇన్సిడెంట్ ఏవైనా ఉందా? 'చిరంజీవి' గారితో. ఫస్ట్ చిరం ఎప్పుడు ఎక్కడ జూసారు మీరు 'చిరంజీవి' గారిని? సినిమాల్లో బాగా జూసుంటారు. ఫస్ట్ నేను చూసింది 'గ్యాంగ్ లీడర్' టైమ్ అమ్మ. హ్మ్. సినిమాలో వావ్! చూసాను. హ్మ్. 'తల్లిదండ్రులు' నా ఫస్ట్ మూవీ హ్మ్. బాలకృష్ణ గారిది. ఓకే. విజయశాంతి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్. హ్మ్. తాతినేని రామారావు గారు డైరెక్టర్. ఆ తర్వాత 2, 3 పిక్చర్‌లు చాలా చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా 3, 4 పిక్చర్స్ చేసిన తర్వాత 87లో తెలుగు ఇండస్ట్రీకి హ్మ్. ఎంటర్ అయ్యాను. హ్మ్. 81లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. హ్మ్. 87లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. హ్మ్. అది కూడా ఎందుకు ఎలాగ అయ్యిందంటే ఇందాక నేను చెప్పాను కదా! ఒక రఫ్ క్యారెక్టర్ చేయాలని కోరిక అవును. ఉందని. అవును. అలాంటి రఫ్ క్యారెక్టర్ హీరోయిన్ మీనా, నేను, సురేష్ గారు. పాత ఆహా! సురేష్ గారు ముగ్గురు చేస్తున్నామన్నమాట ఒక సీరియల్. మనం కృష్ణవేణి గారు అని పాత ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు హీరోయిన్. హ్మ్. ఆవిడ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. శివాజీ గారు, మనోరమ గారు హ్మ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను అందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది సుజాత గారు చేయాల్సిన క్యారెక్టర్. నా మీద నమ్మకం పెట్టుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోజు అప్పట్లో ఇప్పటిలాగా క్యారవన్ అవన్నీ లేదు. అవును. హ్మ్. లోపల సీరియల్ వస్తుంది. 11:30 టు 12:15 వరకు 45 మినిట్స్ అది. అది శివాజీ గారు చూసి బయటకొచ్చి, "ఈ అమ్మాయే కదా!" అన్నారు. ఆ! అవునండి. వచ్చి మాట్లాడారు. హ్మ్. "బాగా చేసావమ్మా" హ్మ్. అన్నారు. చెప్తూ ఉండగా ఆ సీరియల్ కూడా పీఏపీ వాళ్ళు అక్కడ ఆఫీస్‌లో చూసినట్టున్నారు. ఓకే. ఆ! అప్పుడు 'పరుచూరి బ్రదర్సు' చూసారు ఆ హ్మ్. సీరియల్. హ్మ్. "ఈ అమ్మాయి బావుంది. ఎవరో పిలవండి ఈ హ్మ్. క్యారెక్టర్." కొంచెం రఫ్ క్యారెక్టర్ అది వదిన. ఆ! వెటకారంగా మాట్లాడుద్ది అవును. బాలకృష్ణ ఓకే. గారితో. ఆ! "ఇది బానే ఉంది. అమ్మాయి ఎవరో కనుక్కోండి." హ్మ్. అంటే తమిళ్ మేనేజర్ అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉంది కదా! అవును. వీళ్ళు వెళ్లి మాట్లాడుకున్నారు. తమిళ్ మేనేజరు, తెలుగు మేనేజర్ మాట్లాడి, ఇలా పలానా చోట షూటింగ్‌లో ఉన్నారని ఇంటికి ఫోను చేస్తే చెప్తే, అక్కడ వచ్చారు లొకేషన్‌కి. ఆహా! అలాగ ఓకే. వచ్చింది. అలాగ తెలుగు తల్లిదండ్రులు వచ్చింది. హ్మ్. సెకండ్ ఇది చూసి ఆ! తల్లిదండ్రుల్లో ఎవరు, ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, బానే ఉంది కదా! పెర్ఫార్మన్స్ అంటే మనకి ముందు నుంచి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఒక 5% అప్పుడే అప్‌కమింగ్‌లో ఉన్నాను కదా! వచ్చారు. వీళ్ళు చూసి ఒక హెయిర్ డ్రెసర్ నాగరాజు అని హ్మ్. ఈ పిక్చర్‌లో చేశారాయన ఓకే. తల్లిదండ్రుల్లో. ఆహా! ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కొత్తగా ఉన్నవాళ్ళు వదిన క్యారెక్టర్‌కి చూడాలి అంటే, "సార్ మొన్న బాలకృష్ణ గారు వదినగా ఒక అమ్మాయి చేసిందండి. తమిళ్ ఆవిడ. మీరు చూడండి" అంటే వాళ్ళు చూసినట్టున్నారు. హ్మ్. అప్పట్లో ఏంటంటే ఇప్పటిలాగా చిప్‌లు లేదు. హ్మ్. పెన్ డ్రైవ్ కాదు. అప్పుడు ఆల్బమ్ ఉండేది. వావ్! పెద్ద పెద్ద ఆల్బమ్ ఒక 3, 4 ఉండేది. ఓహ్ మై గాడ్! ఓకే. కంపెనీకి ఫోను చేసి వాళ్ళతో వెళ్ళి ఈ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కో డైరెక్టర్ ముగ్గురు ఎళ్లి చూసి, నా ఫోటోస్ చూసి ఇది బావుంది అని. హ్మ్. అప్పుడు నేను ఈ పిక్చర్ చేస్తున్నాను. ఎస్‌ఏ చంద్రశేఖర్ గారిది. ఓకే. మనం తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారు వాళ్ళ ఫాదర్ డైరెక్షన్‌లో హ్మ్. చేస్తున్నాననమాట. ఆ పిక్చర్ చూసి ఆ షూట్‌లో వచ్చి వీళ్ళు మాట్లాడారు. హ్మ్.
ఓకే. బానే ఉందండి. నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడడానికి వచ్చేటప్పుడు విడో క్యారెక్టర్ గెటప్‌లో ఉన్నా నేను. ఆ! అంటే హస్బెండ్ డెత్ సీన్ చేస్తున్నారు. బానే ఉందని ఓవర్ నైట్‌లో క్యారెక్టర్ మార్చారు. మోడర్న్‌లో ఉండి ఆహా! టక్కన మార్చి ఈ క్యారెక్టర్ సింపతిగా ఉంటుంది. హ్మ్. చాలా బావుంటుంది. ఒకవేళ ఆ క్యారెక్టర్ చేసుంటే ఎళ్ళిపోయేదాన్నేమో. ఈ పాటికి ఈ అదే పాటికి గదా! ఉండుండను. ఆ! ఆ క్యారెక్టర్ మారడం వల్ల హ్మ్. ఇవాళ కూడా కూర్చొని ఇప్పుడు కూడా పిక్చర్స్ చేస్తున్నా. అమేజింగ్. హ్మ్. అది చూసి గ్యాంగ్ లీడర్ వచ్చింది. హ్మ్. ఓకే. చిరంజీవి గారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు చెప్పినప్పుడు అంటే చిరంజీవి ఒక గారు విజయశాంతి గారితో నేను వర్క్ చేశాను ఆల్రెడీ. ఆ! తెలుసు. హ్మ్. ఇక్కడ విజయ్ బాపినీడు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఉన్నారు అనంగానే ఆ! మనకెలా ఉంటుంది? ఆ! చిరంజీవి గారు అప్పట్లో మస్తు హ్యాండ్సమ్‌గా గూడా ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు కూడా హ్యాండ్సమే ఆ! కదమ్మా! అంతే. అందుకే తగ్గలేదు అంటున్నా. కదా! అంతే. ఆ! అది ఫస్ట్ డే చూసి తమిళ్‌లో మాట్లాడారు. ఆ! అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఆ! ఎలా ఉన్నారు? ఆ పిక్చర్ చూసాను. హ్మ్. మీరు మీరొకసారి చేస్తున్నారట తమిళ్‌లో కదా! జెప్పండి. అది మీరు తమిళియన్స్ గాబట్టి ఎలా అన్నారు? பார்த்தேன்பா உங்க படம் நல்லா இருந்தது. உங்க ஃபோட்டோஸ் எல்லாம் பார்த்தேன். గుడ్ లక్. ఆ! நல்லா பண்ணுங்க ఓకే. అన్నారు. ఆ! బా ఓకే. ఆ! ఫస్ట్ డే షూట్. మీరనుకున్నారా ఆయనొచ్చి మాట్లాడతారు అని ఏమైనా అనుకున్నారా? అది కొన్ని చోట జరగదు. కొన్ని చోట జరుగుతుంది. ఆ! మేబీ మనం అంత భాగ్యం చేసి ఉండుంటాం. అంతేగా. ఆ! వచ్చారు, మాట్లాడారు, షూట్ అయ్యింది. హ్మ్. ఫస్ట్ డే ఏ సీన్ అంటే ఆహ్, మురళీమోహన్ గారు సైకిల్‌లో వస్తారు. కూరగాయలు పట్టుకొని వస్తాం గదా! ఆ! ఆయన నిద్ర లేసి అవును. నిర్మలమ్మ గారు కొట్టే సీను. ఆ! నాకేమి అర్థం కాలేదు. వాళ్ళు అప్పుడు అంత తెలుగు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను. ఆహా! కానీ అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడడానికి రాదు. మురళీమోహన్ గారు, చిరంజీవి గారు కూర్చోబెట్టుకొని హ్మ్. నిర్మలమ్మ గారు మేమందరం ఒక చోట కూర్చొని నాకు తెలుగు మాట్లాడమని చెప్పేవాళ్ళు. ఆహా! ఫస్ట్ పిక్చర్ అప్పుడే నాకు కొంచెం ఇన్సిడెంట్ జరిగి నేను తెలుగు నేర్చుకోవడం మొదలైంది. ఆహా! ఆ! వీళ్ళ హెల్ప్ లేకపోతే ఒక ఆర్టిస్ట్‌కి కో స్టార్స్ హెల్ప్ చేయకపోతే హ్మ్. ఒక ఆర్టిస్ట్ రావడానికి చాలా కష్టం. రైట్. అవును. హ్మ్. క్యారెక్టర్ పండదు. హ్మ్. నేను ఈస్టు మీరు వెస్ట్ అని కూర్చునుంటే పిక్చర్ అవుట్‌పుట్ చూసేటప్పుడు స్క్రీన్ మీద కనపడతాయి. హ్మ్. అది క్యారెక్టర్‌కి బ్యాడ్ అవుతది. హ్మ్. అది డిసడ్వాంటేజ్ అది. రైట్. హ్మ్. అందరూ కలిసిమెలిసి ఉంటే క్యారెక్టర్ బావుంటది. అంతేగా. అలాగే ఎళ్ళింది. తర్వాత 'రౌడీ అల్లుడు' హ్మ్. ఆయనకి అక్క. ముందు పిక్చర్‌లో వదిన. వదిన. సెకండ్ పిక్చర్ అక్క. అక్క. హ్మ్. తర్వాత అత్త. ఆహా! ప్రమోషన్ అలాగే ఎళ్ళింది. కానీ ఒకటి అమ్మలాగా అమ్మ చెయ్యలేదు. ఆ! ఆలి గారు నన్ను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ! ఒక 10 ఏళ్ళకి ముందు పుట్టుంటే ఆ! హీరోయిన్. హీరోయిన్ కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారికి మా అమ్మగా చేసేవాళ్ళేమో. ఓకే. ఆ! అలా అలా. జరిగింది. హ్మ్. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నాగార్జున గారితో. హ్మ్. ఇక్కడ ఒక మన్మధుడు. ఇన్సిడెంట్ కూడా జరిగింది. హ్మ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. యెస్. ఆయన చూడ్డానికి భాస్కర్ ప్యాలెస్‌లో సాంగ్ జరుగుతుంది. హ్మ్. మీనా గారిది, నాగార్జున గారిద్దరిది. డైరెక్టర్ గారిని కలవాలి అని మధ్యాహ్నం ఫ్లైట్‌కొచ్చేసాము. అప్పుడు చెన్నై నుంచే కదా అందరూ వస్తున్నాం. అవును. వచ్చాము. డైరెక్టర్ గారు వాళ్ళని కలవాలండి అని చెప్పి, నేను, మా మదరు, మా మేనేజర్ ముగ్గురు వచ్చి కలిస్తే, నాగార్జున గారు ఇలా చూసారు నన్ను. ఆ! నేను సల్వార్ కమీజ్‌లో వస్తున్నాను ఆ! అప్పుడు. ఆ! ఏంటి అన్నట్టు చూసారు. డైరెక్టర్ గారిని అడిగారట. ఆ! "ఈవిడ వదిన క్యారెక్టర్ ఆ! బావుంటదా?" అన్నారట. మీరప్పుడే ఫస్ట్ టైమా చూడ్డం నాగార్జున? ఆయన నాగార్జున గారిని చూడడం ఫస్ట్ టైమ్. ఆ! ఆయన నన్ను చూడడం ఫస్ట్ టైమే ఆ! కదా! ముందు పిక్చర్‌లో చూసుండొచ్చు. హ్మ్. కానీ ఫేస్ టు ఫేస్ అదే కదా! ఇంటరాక్షన్ అప్పుడే కదా! అది చూసారంట. మర్నాడు ఇదే అన్నారు నాతో వచ్చి. గెటప్‌లో పల్లెటూరు గెటప్ మంచి ముడి యేసుకొని, పువ్వులు పెట్టుకొని అలాగే వచ్చి పెద్ద బొట్టు అవన్నీ మేకప్‌తో వచ్చేసాయి. నిన్న నేనే అన్నాను సుధా. ఈ అమ్మాయి అని. హ్మ్. ఎంత చేంజ్ ఓవర్ ఉంది నీలో. ఆ! అంతేగా. అదే నాగార్జున గారు హ్మ్. గ్రీక్ వీరుడులో ఆ! మన్మధుడిలో పిన్ని అని పిలవడానికి కష్టపడ్డారు. ఆ! అచ్చా! అసలు మనసు ఒప్పిందో లేదో నాగార్జున గారికి. చెప్పేవారు ఆ! ఆయన. ఆ! దశరథ్ గారే చెప్పారు ఇది. ఆహా! ఏంటి పిన్ని అని పిలవలేకపోతున్నా. సుధాని పిలవనా అన్నారట ఆయన. ఆ! మన్మధుడు మన్మధుడే ఎక్కడైనా అంతేగా. అందులో ఉప్మా సీన్ ఒకటి, అవును. ఇంకోటి ఉంటే బాబాయ్ ఉండాలి లేదా నేను ఉండాలి అంటారు గదా! అవును. అప్పుడు ఈ చెప్తే బాబాయ్‌ని వదిలేద్దాం. అది 2 నాకు చాలా ఇష్టం. అవునా?
ఆ 2 సీన్ చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు చాలా ఇష్టము. అసలు ఎంత అద్భుతంగా ఏ క్యారెక్టర్ అయినా అలా చేస్తారు మేడం మీరు. అంటే ఒదిగిపోతారంటారు గదా! థాంక్ యూ. థాంక్ యూ. మీకు అందులో బాధ ఏమైనా ఉన్నా గాని మేము బాధపడుతుంటే, ఏయ్! అమ్మని ఎందుకు ఇలా బాధ పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది మాకు. థాంక్ యూ అమ్మా. ఆ! వెంకటేష్ గారితో అనుభవం. వెంకటేష్ గారితో చాలా పిక్చర్‌లు చేసినా కూడా అంత మాట్లాడేవారు కాదు. ఆహా! తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే. ఎవరైనా ముందు ఒక 2, 3 పిక్చర్‌లు చేస్తే కానీ ఆ బాండింగ్ ఆ అంత కనెక్షన్, ఆ పరిచయం, ఆ బాండ్. కనెక్షన్ రాదు కదా! హ్మ్. హ్మ్. నాకు అది దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరోస్‌తో హ్మ్. అది యంగ్‌స్టర్స్ అవ్వనండి, పెద్ద హీరోస్ అయినా వాళ్ళతో మినిమమ్ 10 పిక్చర్‌లు చేశాను. అవును. హ్మ్. అంటే ఇంకా మాక్సిమం వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. మినిమమ్ 10 పిక్చర్స్. ఒక హ్మ్. కృష్ణ గారితో తీసుకుంటే 7 పిక్చర్‌లు చేశాను. వావ్! నాగేశ్వరరావు గారితో 4 పిక్చర్స్ చేశాను. హ్మ్. కానీ అదృష్టం తక్కువయ్యి పెద్ద ఎన్టీ రామారావు గారితో ఒక పిక్చరే పెద్ద చేయగలిగాను. ఎన్టీ రామారావు గారితో చేశారు. చిన్న ఎన్టీఆర్‌తో గూడా చేశారు. సో, పుట్టింటోళ్ళు తరిమేశారని డాన్స్ గూడా ఏశారు. ఎన్ని జేస్తున్నారు మేడం మీరు. సో, ఆళ్ళిద్దరితో మీ అనుబంధం ఎలా ఉండేది? సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అక్కడ మా నాన్నగారు హ్మ్. భయం. ఆ! ఇక్కడ మా అబ్బాయి భయం లేదు. అది ఒకటే తేడా. ఆ! మిగతాది ఏం లేదు. హ్మ్. కానీ అబ్బాయి గురించి చెప్పాలండి. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలోనే తను వచ్చేవారు. హ్మ్. చిన్న పిల్లోడు కదా! వచ్చి తాతయ్య ఒళ్ళో కూర్చొని అబ్బా! బుజ్జిగా ఉండేవాడు. చాలా హ్మ్. క్యూట్‌గా ఉండేవాడు. దగ్గరికెళ్ళి బుగ్గ గిల్లి గిల్లాలనిపించేది. కానీ ఆయన చూసి మేము కామ్‌గా ఉండేవాళ్ళం. సెట్‌లోనే ఉండేవారు ఆయన. హ్మ్. హ్మ్. ఎక్కడికి ఎళ్ళేవారు కాదు. ఆ హ్మ్. టైమింగ్ కూడా మాకు అలాగే ఉండేది. ఆయనకంటే మనం ముందుకొచ్చి కూర్చోవాలి. హ్మ్. మనం చెయ్యాలి. ఆయన యాక్టింగ్ చూడాలి. హ్మ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం హ్మ్. వాళ్ళని. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అనే తపన ఉండేది. అవును. హ్మ్. అలా నేర్చుకున్నాం కూడా. హ్మ్. ఆ టైమింగ్ కానీ, పంక్చువాలిటీ కానీ, ఒక డైలాగ్ మోడ్యులేషన్ కానీ ప్రతీదీ మేము నేర్చుకున్నాం. సినిమా సెట్‌లో నుంచి అంటే బయటికెళ్ళేవాళ్ళు గాదు. క్రమశిక్షణగా ఉండేవాళ్ళందరూ గూడా గదా! అప్పుడు. హ్మ్. ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా సెట్‌లో. హ్మ్. సెట్‌లోనే కూర్చునేవాళ్ళు. ఇక్కడ షూట్ చేస్తున్నారంటే ఆ కార్నర్‌లో కూర్చుంటాం. హ్మ్. అంటే ఎక్కడికి ఎళ్లి బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం కాదు. హ్మ్. ఇంకా బాలచంద్ర గారు మా గురుగారు చెప్పేవాళ్ళు. "ఎందుకు రూమ్‌లో కూర్చొని సొల్లు వాగుడు వాగుతూ ఉంటారే, అదేదో బుక్ చదువుతున్నానని. దాని బదులు ఇక్కడ వచ్చి ఇంకో ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారో చూడండి. హ్మ్. అందులో నుంచి ఎప్పటికైనా ఒక పిక్చర్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ పనికొస్తది మీకు." వావ్! హ్మ్. అదంతా మనకి మంచి అడ్వైస్ అది. హ్మ్. చూడాలి. చూస్తే మనకి ఎప్పటికైనా అది బావుంటది. మనకి ప్లస్సే అది. ఇప్పుడంటే అన్ని యాక్టింగ్ క్లాసెస్ వచ్చేసాయి మ్యామ్. అప్పుడు యాక్టింగ్ అంటే మీకేమి యాక్టింగ్ క్లాసులు ఏమి లేవు గదా! లేవు. ఇప్పుడు మరి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇదే. ఇలాగే ఓకే. హ్మ్. పక్కన ఉన్నవాళ్ళు హెల్తీ కాంపిటీషన్ ఉండేది. హ్మ్. మీరు ఇలా చేయండమ్మా. ఈ సీన్ ఉంది. ఈ సీన్‌లో ఇంతవరకు చెయ్యండి. హ్మ్. పక్కన వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే మీరు ఈ రియాక్షన్ ఇవ్వండి హ్మ్. అని మాకంటే సీనియర్ మాకు నేర్పించేవాళ్ళు. హ్మ్. అది నేర్చుకొని వచ్చాం. హ్మ్. ఇప్పుడు 'పుట్టింటోళ్ళు తరిమేశారు'లో మీరు డాన్స్ వేయాలన్నప్పుడు మీకేమనిపించింది? ఎన్టీఆర్ గారితో డాన్స్ సీను అప్పుడు? మీకు హ్యాపీగా ముందే ఉంది. తెలుసా? హ్యాపీగా. ఆ! మంచిగా డాన్స్ వేసున్నారు. ఏదో ఒకసారి ఇలా వేయండి మా కోసం. హ్యాపీ ఎందుకంటే నేను ఒక 6 ఇయర్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. వావ్! అరంగేట్రం చేయలేకపోయాను. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక హ్మ్. 6 మంత్స్ బెడ్ రిడన్ అయిపోయాను. ఓకే. కాలు, చేతులంతా కాలర్ బోన్ అవన్నీ ఫ్రాక్చర్ అయింది. హ్మ్. ఒక 6 మంత్స్ బెడ్‌లో నుంచి ఒకళ్ళు పైకి లేపాలి. అంతవరకు సివియర్ అయిపోయింది. ఓకే. హ్మ్. బెడ్ రిటర్న్ అన్నప్పటికి నేను లైఫ్ అంతేనేమో అనుకున్నా. కానీ హ్మ్. వదలలా. హ్మ్. ఇంకా రావాలని ఆయన రాసిపెట్టాడు గదా! అబ్బా! ఆ! అప్పుడు అనుకున్నాను. ఆహా! వచ్చింది ఛాన్స్. హ్మ్. ఇంకా వదిలేది లేదు అని. అప్పుడు చేశాను. హ్యాపీగా ఉంది. ఇందులో వెంకటరామయ్య గారి తాలూకాలో గూడా ఒక వావ్! మూమెంట్ ఉంది. అవునా? ఇది మాకు మంచి సర్ప్రైజ్ చూడొచ్చు. ఎలిమెంట్. ఆహా! డాన్స్ వేస్తారా అందులో? వావ్! ఇంకేం గావాలి మనకి? మళ్ళా సుధమ్మ గారిని అలా డాన్స్ వేయడం జూస్తామనమాట. అయితే అమ్మా ఇప్పుడు ఆర్టిస్ట్‌లకి రెమ్యూనరేషన్ విషయానికొస్తే మన సీరియల్ అయినా, సినిమాలైనా ఏంటి తక్కువయిందనిపిస్తుందా మీకు? అక్కడెక్కడైనా లోటు ఉంటుందా హీరోలతో పోలిస్తే? ఇప్పటికి అలాగే జరుగుతుందంటారా? మీరు చూసిన నాటికి కొన్ని ఇప్పటికి? విషయాలు మనం పబ్లిక్‌గా చెప్పలేము. హ్మ్. దీనికి కమెంట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, మనం చెప్పాం కదా! అన్నది కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడు
మన ఇంటికి ఉంది. మనం ₹1,00,000 తీసుకుంటే, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటే, నాకు ఇంటికి వచ్చే గెస్ట్‌లకి కనీసం నేను ఏదైనా ఫ్రూట్సు, బిస్కెట్, కాఫీ అంతే పెట్టాలి. మర్యాద. ఆ మర్యాద అన్నది నేను చెయ్యాలి. అప్పుడు కనీసం ఒక 10,000కైనా నేను పెట్టాలి గదా! నా స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే అవును. కనీసం 10,000కైనా పెట్టాలి గదా! ఇప్పుడు నేను ₹1000 సంపాదిస్తుంటే ₹100కి పెడతా. ఇంకోటి చూస్తే సొసైటీలో ప్రతీదీ మనం మా నాన్నగారు ఉన్నప్పుడు 200 తీసుకెళ్తే మొత్తం ఫ్యామిలీకి ఒక నెలకి కావాల్సింది కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 200కి మీరు ఏమొస్తుంది? ఒక వాటర్ బాటిల్ కూడా రాట్లా. కష్టం. అన్ని వాల్యూ పడిపోవడం వల్ల హ్మ్. లైఫ్ స్టైల్ మారుతుంది. హ్మ్. తప్పకుండా అన్నీ పెరుగుతూ ఉంటాయి. హ్మ్. రెమ్యునరేషన్ విషయంకి వచ్చేటప్పుడు అదే అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి. ఇప్పుడు సినిమాలొస్తున్నాయి. మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు మ్యామ్ ఓటీటీకి, సినిమాలకి అవకాశాల పరంగా? అక్కడ సినిమా తీస్తేనే వీళ్ళు ఓటీటీకి పంపిస్తారు. హ్మ్. అవును. మంచి పాయింట్. వాళ్ళు సినిమా కానీ, సీరియల్ గాని, వెబ్ సీరీస్ కానీ చేస్తేనే ఓటీటీకి వస్తది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తది? ఇది హ్మ్. ఎవరు ఎందుకు ఆలోచించరు? హ్మ్. ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక ప్రోడక్ట్ చేస్తేనే బయటకొస్తది. హ్మ్. ప్రోడక్ట్ లేకపోతే ఓటీటీ మాత్రం ఉండి ఏం చేస్తారమ్మా? సో, అయితే అవకాశాలు ఒక దిక్కు పెరిగాయి. కానీ ఎంతవరకు ఆ క్యారెక్టర్‌కి అంత స్కోప్ ఉందో గూడా మనం జూడాలి. ఏదో పెడుతున్నారు గాబట్టి, ఓటీటీ ఉంది గాబట్టి, ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి గాబట్టి ఉంటున్నాయి. అంతే మనం చూడాలి. అంతే. హ్మ్. అయితే అమ్మ మీరు హీరోస్‌తో నటించారు. 'ఉదయ్ కిరణ్' లాంటి హీరోస్‌తో నటించారు. మరి ఇప్పుడు ఆ బాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా మీకు ఈ తరంలో వస్తున్న ఇప్పుడు హీరోస్? గూడా ఉన్నారు. 'సూర్య' గారితో ఇప్పుడు 'విశ్వనాథ్' చేస్తున్నానన్నమాట. హ్మ్. 'విశ్వనాథ్ అండ్ సన్స్‌ది' హ్మ్. నాగవంశీ ప్రొడ్యూసరు, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ చేస్తున్నా. అందులో నేను, నాసర్ గారు, మీమ్స్ గోపి చాలామంది చేస్తున్నాం. రాధిక గారు వీళ్ళందరూ కాంబినేషన్‌లో రవీనా టండన్, నేను, మమతా బైజు, సూర్య గారు వావ్! వీళ్ళకే వచ్చింది. హ్మ్. అందులో కూడా ఒక డాన్స్ ఉంది. వావ్! ఎక్కడ పోయినా డాన్స్‌ని మీరు వదలాలనుకుని అది వదలట్లే. అది వదలదు. అంటే అప్పుడు హ్యాపీగా చేస్తామన్నమాట. అప్పుడు కానిది ఇప్పుడు జరుగుతోంది. జరుగుతుంది హ్మ్. నిజంగా. హ్మ్. అంటే ఒకటి రిటైర్ అవుదాం అనుకున్నప్పటికి అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాం. ఇంకా మనకి ఏం లోటు? గ్లో పెరుగుతది. హెల్తీగా ఉంటాం. హ్మ్. హ్మ్. మనం అనుకున్నదంతా జరిగేటప్పటికి హ్యాపీనెస్ లోపల నుంచి వస్తాయి గదా! హ్మ్. అది అప్పుడు కూడా ఇప్పుడు 'సూర్య' గారితో చేస్తున్నాను. హ్మ్. తమిళ్‌లో 'సెల్వరాఘవన్' గారితో చేస్తున్నాను. మాట్లాడుకుంటారా సూర్య మీరు తమిళ్‌లో కూర్చొని? హ్యాపీగా. ఆ! నాకొక అలవాటేంటంటే ఎప్పుడైనా కొంచెం లాంగ్ డ్యూరేషన్ షూట్ ఎక్కువ రోజులు ఉంటే ఇంట్లో నుంచి అన్నీ అబ్బా! పట్టుకెళ్తా. వావ్! హ్మ్. చాలా మంచిగా. మొత్తం పెద్ద పెద్ద బాక్సులు పట్టుకునెళ్తా మీరే మొత్తం. వండుతారా? నేనే చేసుకొని తీసుకెళ్తా. స్వయాన. వండటం హ్మ్. టు బీ ఫ్రాంక్ పనమ్మాయి లేదు. నేనే పనమ్మాయి, నేనే కుక్. వావ్! ఓకే. నాకు హ్మ్. ఇష్టం. హ్మ్. చాలా ఇష్టంగా చేస్తాననమాట. అది చేసుకుంటూ మళ్ళీ షూటింగ్‌కి వెళ్తారు. ఎళ్తాను అక్కడ అందరికి పంచడం. అందరూ తింటారు. అప్పుడు ఆ రోజు షూటు ఊటీలో జరుగుతుంది. నేను తింటూ ఉంటే ప్లేట్‌లో పెట్టుకొని అందరూ తింటుంటే సూర్య గారు ఇలా చూసారు. చూసి ఎళ్ళిపోయారు. అన్నా బాబు తింటారమ్మా సూర్య ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేసాం. ఆ! అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగాం కదా! వాళ్ళు నా కళ్ళ ముందు చిన్న పిల్లలు వాళ్ళు. హ్మ్. రామ్ చరణ్ గారు గాని, తారక్ కానీ వీళ్ళందరూ మనోజ్ వీళ్ళందరూ ఏంటంటే చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా చేశారు. హ్మ్. అప్పుడు నేనెళ్ళి వాళ్ళని ఏమని పిలవాలి? అంతేగా. నా కొడుకు లాంటి వాళ్ళు వాళ్ళు. అవును. నా పిల్లల్ని నేను అండి అని ఎలా పిలవను? హ్మ్. అందుకే తారక్ అంటాను, మనోజ్ అంటాను, నాని అంటాను. అది ఇంకోటేంటంటే నాకు అదృష్టం వాళ్ళు మదర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు. అవును. హ్మ్. అప్పుడు సూర్యని కూడా అడిగాను. హ్మ్. "సూర్య ఏమన్నా తింటారమ్మా?" అంటే "పంపించండమ్మా" అన్నా. అబ్బా! ఆ! తను తినేసి మళ్ళీ వచ్చి "అమ్మ చాలా బావుందమ్మా. బా థాంక్ యూ అమ్మ." అని అదొక సంతోషం. అంత హీరోస్ గూడా వచ్చి అలా మాట్లాడడం గూడా వాళ్ళలో ఉన్న పాజిటివిటీ గాని, వాళ్ళలో ఉన్న డౌన్ టు ఎర్త్ కదా! నిజం. మీకు ఫేవరెట్ 'ఉదయ్ కిరణ్' గారి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. 'ఉదయ్ కిరణ్' గారి గురించి చెప్పండి మేడం. ఎలా ఉంది? ఎన్నో సినిమాలు చేశారు అమ్మగా. 11 పిక్చర్ చేశాను. అబ్బా! నా ఇప్పటి వరకు కొడుకే ఎవరితో చేయలేదు కదా! అన్ని పిక్చర్స్ నంబర్. అలాగే సౌందర్యకు నాకు 9 పిక్చర్ల దగ్గర కూతురుగా చేసింది. వావ్! ఓకే. హ్మ్.
ఒక మహేష్ బాబు గారు నా కొడుకుకి ఒక 5, 6 పిక్చర్‌లు చేశారు అంతే. 'అతడిలో' క్యారెక్టర్ అయితే మాకు మంచిగా గుర్తుంటది మీది. చాలా నాకిష్టమైన మూవీ అది. అవునా? మాకు కూడా అసలు. ఎప్పుడైనా చూడండి, హ్మ్. ఎన్ని సార్లు చూసినా 'అతడులో' ఒక కొత్తదనం ఉంటుంది. అవును. మళ్ళీ కూర్చొని చూడాలి బోరే అన్న ఒక కొట్టదు. బోర్ అవును. కొట్టదు. ఒక కొత్తదనం ఉంటుంది. మళ్ళీ చూడాలి అనిపించేది 'అత్తడు.' అవును. హ్మ్. సో అలాగే చూస్తే అందరితోనూ ఆ బాండింగ్ ఉంది హ్మ్. హీరోస్‌తో. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏంటంటే చాలా క్లోజ్ అయిపోయాడు. నా హార్ట్ క్లోజ్ అయ్యాడు. హ్మ్. ఆడి పిలుపు అలా ఉంటుంది. ఏమని పిలుస్తుండేవాడు? అమ్మ అనే పిలిచేవాడు. హ్మ్. ఒక మనోజ్ తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మనే పిలిచేవాళ్ళు. హ్మ్. మనోజే మమ్మీ అనేవాడు. ఓకే. ఆ! నేనదే అడుగుదాం అనుకుంటున్నా. ఏమని పిలుస్తారు మరి అని? మనోజ్ మాత్రం మమ్మీ అనేవారు. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలో వాళ్ళ అమ్మ తిడితే నా రూమ్‌కొచ్చి కూర్చొని, నా పక్కనే పడుకొని నేనే తినిపించేదాన్ని. అబ్బా! ఆడు ఓకే. పెరిగేది హ్మ్. ఈ మేజర్ చంద్రకాంత్ జరిగే 12, 10, 15 రోజులు నాతోనే ఉండేవాడు. ఓకే. హ్మ్. అలా చూస్తే ఈ వెంకటరామ తాలూకాలో కూతుర్లు, కొడుకు అందరూ నాతోనే పక్కన కూర్చొని మాట్లాడేవాళ్ళు. కొత్త క్యాస్ట్ కూడా గదా! కొత్త వెంకట్రామయ్య గారు. వాళ్ళు ఒక్కటి ఎందుకంటే మేము సీనియర్స్ దగ్గరికెళ్ళడానికి భయపడేవాళ్ళం. హ్మ్. ఎప్పుడో మా పిక్చర్స్ చూస్తే ఒక చిన్న భయం కనపడుతూ ఉంటుంది. హ్మ్. కంఫర్ట్‌గా లేదు. హ్మ్. అంటే వాళ్ళు నేర్పించే వాళ్ళే. అయినా కూడా ఒక భయం ఉంటూ ఉంటుంది మనసులో. వాళ్ళు ఏమంటారో, ఏమనుకుంటారో మనం కొత్త వాళ్ళం గదా! ఒక పిన్ పాయింట్ ఒక 0.5 అక్కడ కనపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు న్ నేను అది దాటి వచ్చేసాం. హ్మ్. ఈ పిల్లల్ని కంఫర్ట్ జోన్‌లో పెట్టాలని డే వన్నే నేను వాళ్ళందరిని "నీ పేరేంటమ్మా? నువ్వేం చేస్తున్నావు? ఇందులో నువ్వు క్యారెక్టర్ ఏంటి? చూడు చూడు ఈ సీన్స్ ఇలాగొస్తుందంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చు." హ్మ్. అని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేంటంటే ఒక కంఫర్ట్ జోన్‌కెళ్ళిపోతారు. అవును. సుధామ్మ ఇప్పుడొక చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఇందాక ఒక జోక్ వేశారు. ర్యాపిడ్ ఫైర్ అనగానే ఏంటి కింద మంటలు పెడతారా అన్నారు. మంచి కామెడీ టైమింగ్ ఉందని గూడా చెప్పాను నేను సుధామ్మకి. బాగా ఉందంట కామెడీ టైమింగ్. మరి ముందు ముందు బాగా తీయాలి మాకు. మీ కామెడీ టైమింగ్ ఇంకా తెలియాలి. హ్మ్. అమ్మ అయితే జానకమ్మ గారి గురించి మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆవిడ రీసెంట్‌గా కన్నుమూశారు. సో, మీకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి. తమిళ్‌లో 'విశాల్' పిక్చర్ ఒకటి చేశానమ్మా. 'తీరాத విளையாட்டு పిள்ளై' అని. హ్మ్. అంటే చాలా అల్లరి పిల్లోడు అని ఒక పిక్చర్ అది. నేను మౌలి గారు డైరెక్టర్ మౌలి గారు ఫాదర్, మదర్‌గా చేసాం. అందులో కూడా చాలా ఎప్పుడు కొడుకు తప్పు చేస్తూనే ఉంటాడు. వాడికి ఇది పని లేదు. ఒక జాబ్‌కెళ్ళడు. హ్మ్. జులై వెధవలాగా తిరుగుతూనే ఉంటాడాడు. ఈ హ్మ్. మాట తప్పు. హ్మ్. కానీ అల్లరిగా ఒక ఏది రెస్పాన్సిబిలిటీ లేని కొడుకులాగా తిరుగుతూ ఉంటాడు. ఈవిడేంటంటే కొత్త డ్రెస్ ఏస్తే వాడు ఏ ఇంటర్వ్యూకెళ్తాడా? అని ఇంత గట్టిగా మాట్లాడితే వాడిని డిస్కరేజ్ చేస్తే ఉంటే చివరికి వాడికి ఒక ప్రాబ్లమ్ వస్తే మదర్ ఎంత అల్లాడిపోతుంది హ్మ్. అనడానికి అది క్లైమాక్స్. అదేంటంటే చెన్నైలో బీచ్ రోడ్ దగ్గర ఇంటికి ఎదురుగా జానకమ్మ గారి ఇల్లు. వావ్! ఓకే. సాయంకాలం అయ్యేటప్పటికి బాల్కనీ నుంచి చూస్తే లాన్‌లో కూర్చునేవారు ఆవిడ. ఆహా! హ్మ్. అమ్మ కూర్చున్నప్పుడు ఇలా చూస్తుంటే తల ఊపేవాళ్ళు. దా కిందకి రా అని. హ్మ్. ఎళ్లి కూర్చునుంటే అమ్మ పక్కన కూర్చొని కాఫీ తాగి అమ్మ బెట్టిచ్చేవాళ్ళా? ఇంకా వాళ్ళు పెట్టి అమ్మ పక్కన కూర్చోబెట్టి తాగు అని. ఆ! ఒక అమ్మ ఎలా ఉంటుందో అలా చూసాను నేను. అబ్బా! హ్మ్. ఒక 4 రోజులు అలా జరిగింది. హ్మ్. అది మర్చిపోలేం లైఫ్‌లో. అలాగే ఒకసారి హైదరాబాద్‌కి వస్తున్నాం. జానకమ్మ వాళ్ళ అబ్బాయి. కాఫీ కావాలమ్మా మనం మామూలుగా అడుగుతాం కదా! అమ్మ కాఫీ తాగుతారా అమ్మా అని. తాగుతానురా. అబ్బా! ఆ! అంటే కొన్ని మనకి తెలియకుండా దేవుడు ఒక బంధం కల్పిస్తున్నాడమ్మా. మనం అది అర్థం చేసుకోవాలి. హ్మ్. అందరితో మనకి ముడిపెట్టట్లా. కొంతమందే మనకి బంధం అన్నట్టు పెడతాడు. అలా పెట్టాడు. జానకమ్మ మొన్న రాత్రి నేను చూసేటప్పుడు నా మొబైల్‌లో చూస్తే జానకమ్మ ఇలాగ అయ్యారు అనంగానే ఒక క్షణం నాకు అలాగే ఆగిపోయింది. ఇమ్మీడియేట్‌గా నా మైండ్‌లో వచ్చేది మనో గారు, చిత్రమ్మ గారు. హ్మ్. జానకమ్మ అంటే చిత్రమ్మకి అంత ప్రాణం. మాట మాటకి చిత్రమ్మ ఇదే మాట అంటారు. జానకమ్మ, జానకమ్మ, జానకమ్మ. మనో గారు వీళ్ళిద్దరి గురించే నాకు మైండ్‌లో వచ్చింది. హ్మ్. ఒక్క క్షణం నాకు నాలో నేను లేను. పాతదంతా రీకలెక్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికీ ఎలా ఎలా తట్టుకోగలుగుతారు? తీసుకున్నారు? హ్మ్. ఎందుకంటే చిత్ర గారికి
జానకమ్మట అంత ఇష్టం. హ్మ్. మొన్న బాలుగారు పోయేటప్పుడే మనోగారు తట్టుకోలేకపోయారు. ఇది ఎలా తీసుకుంటారు హ్మ్. అని. వాళ్ళ గురించే ఆలోచించాను. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాను. జానకమ్మ ఆత్మ శాంతి కలగాలి. వీళ్ళిద్దరికీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి దేవుడు మంచి మనోబలాన్ని ఇవ్వాలి. ఈ పెయిన్ నుంచి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలి. రైట్. ఇండస్ట్రీలో మీకు మంచి ఆత్మీయంగా ఉండే ఫ్రెండ్స్ ఎవరమ్మా మీకు? ఇప్పటికి మీరు టచ్‌లో? అందరూ ఫ్రెండ్సే. బెంగుళూరు పద్మ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. ఆహా! ఓకే. చాలా క్లోజ్. హ్మ్. 37 ఇయర్స్ ఫ్రెండ్స్. అబ్బా! ఏం మాట్లాడుకుంటారు మీరు? సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారా? సినిమా గురించి అసలు ఆ! మాట్లాడం. ఓకే. ఆ! ఏం మాట్లాడుకుంటారు? సినిమా నుంచి వేరే అన్ని మాటలు. హ్మ్. అక్కడ ఊరెళ్ళాము, ఇక్కడ ఇది జరిగింది, ఆ రివర్ ఇటు ఎళ్ళింది, హ్మ్. ఈ షూట్‌లో ఇలా జరిగింది కదా! మనం వెళ్ళేటప్పుడు. హ్మ్. ఎప్పుడైనా కన్నడ పిక్చర్‌కెళ్ళేటప్పుడు బెంగుళూరులో ఉంటారావిడ. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండి మేమిద్దరం కలిసి ఎళ్ళేవాళ్ళం. ఆహా! నాతో పాటు 4 రోజులు షూట్ ఉంటే 4 రోజులు ఉండేది. హ్మ్. సుధామ్మకి ఎవరైనా బాగా నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి? మా ఎవరు? నాన్నగారమ్మ. అబ్బా! అదే. మంచి ఆన్సర్ అమ్మ. అది కాదు. మా ఎందుకంటే కొంతమంది చెప్తారు గదా! హ్మ్. నే డాటర్స్ ఫాదర్‌కే క్లోజ్ అని. హ్మ్. కానీ మా మదర్‌తోనే నేను క్లోజ్. హ్మ్. అమ్మ చాలా క్లోజ్ అంటే మా మంచి మదర్‌తో. కౌంటర్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చిండ్రు ఆ కౌంటర్ ఇక్కడ వాడినారు. అంతే కదా! అప్పట్లో ఏంటంటే సినిమా చూపించేవాళ్ళు కాదు కదా! సినిమా గురించి తెలిసేది కాదు. హ్మ్. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాతనే సినిమా గురించి తెలుసు. హ్మ్. నాకు ఎప్పటికి, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నేను ఈ సుధా ఉన్నంత వరకు సావిత్రి గారు, సావిత్రి గారు, సావిత్రి గారు. హ్మ్. మరెవ్వరు మారరు. అయితే ఇంతకి ఎవరు నచ్చలేరంటారు అబ్బాయిలు. నచ్చలేదని కాదు. హ్మ్. వాళ్ళు అబ్బాయిలంతే. ఆహా! అందరూ ఇష్టమే. ఆ! కానీ అంత ఎ క్రష్ అని చెప్పాలంటే ఎస్‌పీబీ గారు. ఆ! ఇది మాకు కావాల్సింది. ఆయనతోనే అన్నాను ఆ మాట. ఆయనేమన్నారప్పుడు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాల్సిందే అన్నా నేను. నవ్వుకున్నారాయన. అట్లా అంత మాట అయిపోయింది అన్నారా? గదా! అన్నారు. ఇది చరణ్ కూడా తెలుసు. నవ్వుకున్నారు. హ్మ్. వేరేం చేయరు. అంటే క్రష్ అంటే ఆయన ఇదే హ్మ్. అన్నది లేదు. ఓకే. హ్మ్. బాలుగారంటే ఇష్టం. హ్మ్. ఇప్పుడు మా నాన్నగారు ఎంత ఇష్టమంటే బాలుగారు ఇష్టం. ఎప్పుడైనా కార్‌లో ఎళ్తే నా బాలుగారు సాంగ్ వింటూ ఉంటా. హ్మ్. హ్మ్. విన్నారా? నా బాలుగారు అన్నా. ఆహా! మిస్ అయిపోయాను మేము. ఆహా! మీ అంత ప్రేమ మాకు తెలీదు గదా! మీకెంతుంటుందో. రైట్. అయితే ఇప్పుడున్న యాక్టర్స్‌లో మీ ఫేవరెట్ ఎవరు మేడం? అందరూ హ్మ్. ఏం అందరూ ఇష్టమే. మార్చుకోవాలంటారు? అప్పటికి, ఇప్పటికి? వస్తున్న యాక్టర్స్ గాని, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు గాని అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం చెప్పి మార్చుకునేది లేదు. హ్మ్. అది చెప్తే వాళ్ళ వాళ్ళ ఇష్టం. వినట్లేదనుకోనా? అందుకే చెప్పట్లేదా? ఇప్పుడు మనం మన పని చూసుకుని ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఒకప్పుడైతే అందరూ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. చాలా వరకు చేతిలో మొబైల్ ఉంది. అది హ్మ్. చూసుకొని చేసుకుంటారు. అంతవరకే ఎళ్ళిపోవడమే అంతే మంచిది. అంటారు. మీ సినిమాలు జూసి మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతుంటారు? వాళ్ళు చూస్తారు పిచ్చి పిచ్చిగా తిడతారు. అంతే. "ఏయ్! బాలేదమ్మా. ఇంకా అయ్యో! యాక్టింగ్ చేసుంటే బాగుండేది." అంత్ నా మనవరాలనేది హ్మ్. 'లక్కీ భాస్కర్' చూసి థియేటర్‌లో మేము చూస్తున్నాం. ఇలా నన్ను పక్కన చూసింది. ఆ! నా ఒళ్ళో కూర్చుందది. నా మొహం చూస్తుంది మళ్ళీ థియేటర్ అమ్మమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు అంది. అబ్బా! ఏం సమాధానం ఇచ్చారు మీరు? అంటే 2 అమ్మమ్మరా నీకు అన్నా. ఆ! వేరేం చెప్పను. నమ్మిందా? ఆ! మళ్ళీ సీన్ మారిన తర్వాత పోయావు ఆ! అంది. అంతే వాళ్ళ వాళ్ళ లోకం అంతే కదా! అంతే. ఆ! ఇప్పుడు కూడా ఎప్పుడైనా టీవీలో చూస్తే మా అమ్మమ్మ మొన్న లాస్ట్ మంత్ గురువాయూర్ ఎళ్ళాం. హ్మ్. ఫ్యామిలీ అందరూ ఎళ్ళాం. హ్మ్. వెళ్తే అక్కడ అక్కడ మలయాళం పిక్చర్ కూడా మీకు చేసాం మలయాళం కాబట్టి కూడా వచ్చు కదా! కొంచెం కొంచెం. ఆ! మలయాళం లేదని చెప్పొచ్చుగా క్యూట్ క్యూట్‌గా. క్యూట్‌గా అంటే ఏం చెప్పాలి? ఆ! అందరికి నమస్కారం లాంటివేవైనా. మీ వెంకట్రామయ్య గారి తాలూకా చూడమని చెప్పండి మలయాళంలో. 'എന്റെ മൂവി വെങ്കട്ടരാമയ്യ గారి తాలూకా వరున్నది കേട്ടോ ఆ! അത് നോക്കാം ഹിറ്റ് ചെയ്യാം സക്സസ് വേണം കേട്ടോ ఆ! ఆ! എല്ലാവരും షరి. നോക്കണം షరి. వావ్! హ్మ్. గురువారికెళ్ళినప్పుడు ఏం జరిగింది? గురువాయూర్కి వెళ్ళేటప్పుడు అక్కడ అందరికీ తెలుసు హ్మ్. మమ్ముటి గారిది మోహన్ లాల్ది అన్ని హిట్ పిక్చర్స్ చేశాను కాబట్టి హ్మ్. అందరికీ తెలుసు వీళ్ళందరూ పక్కన వచ్చి ఏ లాలెట్ అని అమ్మే లాలెట్ అని అమ్మే
మోహన్ లాల్ గారి మదర్‌గా చేశాను. ఆహా! అది పెద్ద సక్సెస్ అయింది ఆ ఓకే. పిక్చర్. అవును. 1 ఇయర్ ఆడింది ఆ పిక్చర్. హ్మ్. ఆయన మోహన్ లాల్ గారి మదరు రండి అని ఇదే ఆ! ఆ! అవును. మా అమ్మమ్మ యాక్ట్రెస్. రండి రండి ఫోటో తీసుకోండి. ఆహా! ఇదే గోల చేసింది. అటువంటిదది. ఎంత మంచిదసలది. ఆ! నాకంటే డబుల్ అల్లరి చేస్తదమ్మా అది. మీ నుంచే వచ్చుంటుందేమో. ఆ! అయితే మనం ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది శ్రీహరి గారి గురించి. మీకు అయ్యో! శ్రీహరి రామా! గారితో బాండింగ్. మీ నుంచి మేము వినాలని ఇది అడిగాము. శ్రీహరి గారితో మీ బాండింగు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకుంటారా? మొన్న కూడా మేము వాళ్ళ సుచిత్రతో వర్క్ చేశాను. హ్మ్. 14 రీల్స్ వెబ్ సీరీస్ ఒకటి చేసాం. డిస్కో శాంతి గారు వాళ్ళ సిస్టర్‌తో. చెన్నైలో ఉన్నప్పటి నుంచే మాకు బాగా పరిచయం. హ్మ్. బాగా తెలుసు. వాళ్ళ ముగ్గురు సిస్టర్స్, వాళ్ళమ్మ, బ్రదర్స్ అందరూ బాగా తెలుసు. శాంతితో నాకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది హ్మ్. కొన్నాళ్ళు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హరి గారితో కూడా పరిచయం. కానీ హరి గారు డెత్ చూసి నేను 1 వీక్ నేను బయటికి మీరు రాలేకపోయాను. హరి అని పిలుస్తుంటారా? హరి గారు అనే పిలుస్తాను. హ్మ్. తర్వాత హరి అంటాను. హ్మ్. తర్వాత తిట్టి తిట్టి శాంతి శాంతి అని పిలవడం మొదలైంది. హ్మ్. అలాగే ఇప్పుడు కూడా శాంతి అనే పిలుస్తాను. హ్మ్. హరి గారిని అలాగా చూడలేకపోయాం. హ్మ్. 1 వీక్ అయింది. షూట్ నుంచి నేను రాలేకపోయాను. ఆ డెత్ కొంతమందికి అది మైండ్‌లో ఉండిపోతది. నాలో ఉన్న వీక్‌నెస్ అది. హ్మ్. ఒక డెత్ చూసానంటే వాళ్ళని అలా పడుకోవడం, అలా కళ్ళు మూసుకొని వాళ్ళు హ్మ్. అలా ఉండడం నేను చూడలేను. అందులో నుంచి నేను బయట బయటికి రాలేరు. రావడానికి టైం పడుతది. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే ఈవిడ ఏ డెత్‌కి రాదు అని. కానీ నాలో ఉన్న భయం నాకు తెలుసు. హ్మ్. అది నన్ను ఎంత వీక్‌నెస్ చేస్తుందన్నది నాకొక్కదానికి తెలుసు. హ్మ్. మా ఫ్యామిలీకి తెలుసు. అందుకే వెళ్ళడానికి భయపడతా నేను. హ్మ్. వాళ్ళని అలా చూడలేము గదా! హ్మ్. ఎలా ఉండేవారమ్మా శ్రీహరి గారు మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమ్మ. హ్మ్. చాలా హెల్పింగ్ టెండెన్సీ. 'మేస్త్రి' షూట్ అప్పుడు ఒక సీన్‌లో తనను కొట్టాలి. హ్మ్. నా పాపని పట్టుకుని కొడుతూ, 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 కొడుతూ బయటికి తీసుకెళ్ళాలి. ఒక 20, 10, 15 అడుగులైనా ఉంటాయి. హ్మ్. కొడుతూ ఉంటాను. ఒక ఇంట్లో నుంచి లోపలికి, అమ్మో! ఒక బెడ్‌రూమ్ నుంచి హాలు, హాల్ నుంచి కిందకి, కిందకి తీసుకెళ్ళి మళ్ళీ రోడ్డు మీద నించోబెట్టి కొడతాను. హ్మ్. చేయలేరు అని చంద్రమోహన్ గారన్నారు. "ఇంత పెద్ద ఒకే షాట్‌లో పెడుతున్నారు మీరు తను చేయలేదు" అని. అప్పుడు హరి గారన్నారు, "లేదు తను చేస్తది. హ్మ్. అక్క గురించి ఏమనుకుంటున్నారు? చేస్తా" అనగానే దాసరి గారు కింద కూర్చొని చెప్పారు. "తను చేస్తది. పెట్టండి హ్మ్. ఒక షాటే పెట్టండి" అని. ఇప్పుడు హరితోనేనన్నా. మీరేమనుకున్నారు మైండ్‌లో అప్పుడు వీళ్ళు మనని డిస్కరేజ్ చేస్తున్నారు కదా! చంద్రమోహన్ బావ. ఈయనకుంది ఇవాళ. ఇచ్చేద్దాం. నేను చేయనిది ఆయనకేం తెలుసు? హ్మ్. ఆయన చెప్పొచ్చు. ఆయన గురించి ఆయనకి తెలుసు. నా గురించి ఆయనకేం తెలుసు? హ్మ్. ఇంత మొండితనం వచ్చింది. చేస్తానని చెప్పాను. మొత్తం సెట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు. అబ్బా! హ్మ్. అది శ్రీహరి గారి వల్ల. "అక్క చేస్తారు. ఎందుకు చేయరు? హ్మ్. మీరు చేయండక్క" అన్నారు. అప్పుడు నేను ఒకే ఒక మాట మాత్రం అన్నాను. హ్మ్. ఏమాత్రం నిజంగా తగిలిందంటే, "సారీ హరి" అన్నాను. "సీన్ బాగా రావాలి. అబ్బా! హ్మ్. చెయ్యండి" అన్నారు. అలాంటి మాట్లాడుతున్న మనిషితో ఇలా చూడడం ఎంత కష్టంగా ఉంటది. హ్మ్. ఉదయ్ కిరణ్ గారు గూడా అంతేగా. ఉదయ్ కిరణ్‌ని చూడ్డానికి నన్ను పంపించలేదు. ఒక లైలా కోసం చేస్తుంటే నాగార్జున గారు ఫోను చేసి "తనని పంపించకండి" అన్నారు షూట్ నుంచి. ఈవినింగ్ కాండోలెన్స్ మీటింగ్‌కే నేను వచ్చాను. ఉదయ్ కిరణ్‌ని నేను చూడల. చూడలేకపోయారు. టీవీలో కూడా నేను చూడల. హ్మ్. పిల్లోడిని చూడలేను నేను. అదే. అంత ధైర్యం. అంత ధైర్యం లేదు నాకు. హ్మ్. ఒక్కసారిగా మనతో ఉన్న పర్సన్ లేరు అంటే అది తట్టుకోలేము. చాలా కష్టం. థాంక్ యూ సో మచ్ అమ్మ. మీ టైంని ఓకే. మాకిచ్చి ఇంత అద్భుతమైన మాటలు మాతో పంచుకున్నందుకు. మీకెలా అనిపించిందో మీరు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాం మా ఇంటర్వ్యూ. మంచిగానే ఉంది. అవునా? చాలా సంతోషంగా చెప్తున్నాను. అవును. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్. మరి ఇది సుధమ్మ మాటల్లో ఎంతో అద్భుతమైన మాటలు ముద్దు ముద్దుగా మనకి చెప్పారనమాట. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మరి ఇంకో గెస్ట్‌తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 'సాక్షి టీవీ సినిమా'. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.